మరొకసారి స్థానిక సంఘ సహోదరులందరికీ, సహోదరులకి, పిల్లలకి, పెద్దలకి ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నామండి. దేవుని సంకల్పంలో సంఘము ఏకమై ఉండడానికి, ఏకత్వం కలిగి ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక బోధ అపోస్తలుల బోధ. ఒక బోధ ద్వారానే మనుషులందరూ దేవునికి పిల్లలై ఉండాలని దేవుడు కోరుకుని ఉన్నాడు. ఆ బోధలో ప్రాముఖ్యమైన సంగతులు 7 వాస్తవాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు సంగతులు రాయబడ్డాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు లేఖన భాగము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడింది. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. ఆయన అందరికీ పైగా ఉండి ఉన్నవాడై అందరిలో వ్యాపించి ఉన్నాడు. అందరిలో వ్యాపించి ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తును గ్రహించు కృప ఇవ్వబడింది అని చెప్పాడు. చాలు. అపోస్తలుల బోధలో సంఘము ఏకమై ఉండాలని దేవుడు కోరుకుని ఏర్పాటు చేసిన 7 వాస్తవాలు. ఒకటి, శరీరం ఒకటే అన్నాడు. శరీరం అంటే భౌతికమైన శరీరం కాదు. శరీరము క్రీస్తు ప్రభు యొక్క సంఘం. ఒక బోధ వింటే ఒకే విశ్వాసం పుట్టుతుంది. ఒకే విశ్వాసం కలిగిన వారందరూ దేవుని పిల్లలై సంఘమై ఉండాలి అని దేవుని యొక్క సంకల్పం అది. పలు రకాల సంఘాలు దేవుడు ఏర్పాటు చేసినవి కాదు. అపవాది దేవుని సంకల్పానికి అడ్డు తగలడానికి ఉద్దేశించి మనుషుల యొక్క మనసుల్లో కుయుక్తిగా చెరిపి అనేకమైన సంఘాలు పుట్టగొడుగుల్లాగా లోకంలో పుట్టడానికి ఏర్పాటు చేసేవాడు. మనుషుల్ని మోసగించడానికి అపవాది వేసిన ఎత్తుగడే తప్ప దేవుని యొక్క సంకల్పం కాదు అనేక సంఘాలు ఉండడం. ఒక శరీరానికి ఒక శిరస్సే ఉంటుంది. ప్రకృతి సూత్రం అది. దేవుడు ఏర్పాటు చేసిన నియమం అది. ఒక శరీరానికి ఒక శిరస్సే. ఒక శిరస్సుకి ఒక శరీరమే ఉంటుంది. లోకంలో ఒక ఆయన కంట ఒక శరీరం అంట 10 తలకాయలంట. అది లోకం, వారి మతం. ఒక శరీరానికి 10 తలకాయలు ఎలా నిలబడతాయి? బ్యాలెన్స్ లేకుండా ఎలా ఉంటాయి? ఒక తలకాయకి, ఒక శరీరానికి 10 తలకాయ బ్యాలెన్స్ ఎలా నిలబడుతుంది? ఒక సైడు 5 తలకాయలు ఉంటాయి, మరొక సైడు 4 తలకాయ, మధ్యలో ఒకటి ఉంటుంది. బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఉంటే 9 అయినా ఉండాలా బ్యాలెన్స్ నిలబడడానికి. అటు 4 ఇటు 4, మధ్యలో ఒకటి. లోకం దాని గురించి మనకు అవసరం లేదు. కానీ దేవుడు మాత్రము ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన మాట మనం చదువుతాం. శరీరం ఒక్కటే అని ఆయన చెప్పినప్పుడు ఆ సంఘము శరీరము అని చెప్పాడు. శరీరం ఒకటే అని ఆయన చెప్పినప్పుడు సంఘమును గురించి మాట్లాడాడు దేవుడు. సంఘము ఒక్కటే,
అనేక సంఘాలకు మనుషులు పెట్టుకున్న అనేకమైన పేర్లు దేవుని సంకల్పంగా. నిన్న గత 2 రోజుల క్రితము నర్సరావుపేటకి వెళ్ళాను. ఒక ముస్లిం వచ్చాడు, క్రిస్టియన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. సంఘము ఒకటే అయ్యా అన్నాడు. అవునండి, సంఘం ఒకటే. అది క్రీస్తు సంఘం. అవునండి, కరెక్ట్. దాంట్లో పొరపాటు అయింది. అయితే క్రీస్తు సంఘాలలోనే అనేకమైన విశ్వాసాలు ఉన్నాయ్యా అన్నాడు. అది కూడా వాస్తవేనండి. ఎందుకున్నాయి? అపవాది మనుషుల్ని చెప్పింది. ఏదేని తోటలో ఆదమవ్వల్ని దేవునికి కాకుండా దేవునికి వ్యతిరేకంగా శత్రువులుగా తిప్పడానికి అపవాది వేసిన పన్నాగము అబద్ధపు బోధ. ఈ పండు తింటే చస్తావు అని దేవుడు ఆజ్ఞాపిస్తే అపవాది అంటుంది ఈ పండు తింటే చావడు అన్నాడు. దేవుని మాటకు వ్యతిరేకమైన మాట మాట్లాడి మనుషుల్ని కుయుక్తితో మోసం చేసేది అపవాది అబద్ధపు బోధతో. చదువుతాం ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో దేవుని యొక్క ఏర్పాటు శరీరం ఒకటే. అపవాది యొక్క ఏర్పాటు, అపవాది యొక్క మోసగింపు కార్యక్రమము అనేక సంఘాలు మాకి యేసు ప్రభువేనయ్యా అంటారు అనేక మంది. డినామినేషన్లో చర్చ్ బిల్డింగ్లు ఉన్నాయి మన చుట్టుపక్కల. వాళ్ళు బైబిలే మాట్లాడతారు, వాళ్ళు యేసుని గురించే చెబుతారు, వారు యేసే అంటారు. ఒక శరీరానికి ఒక శిరస్సు అనేది ఎంత వాస్తవమో క్రీస్తు ప్రభువు శరీరము, సంఘము, ఆ సంఘానికి ఆయన అధికారి అని. చదువుతాం 11వ అధ్యాయము 3వ వచనంలో 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించినట్లు అదిగో చెరుపు మనస్సులను చెరిపేస్తుంది అన్నమాట. మీ మనస్సులను చెరుపు వేసి క్రీస్తు ఎడలను ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోదురేమోనని భయపడుచున్నారు అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే ఆ రోజు అవ్వను మోసగించడానికి కుయుక్తి పొందింది అపవాది. ఈ రోజున సంఘాలను మోసగించడానికి, దేవుని సంకల్పాన్ని మనుషులకు అర్థం కాకుండా చేయడానికి అనేకమైన సంఘాలు, వాటికి అనేకమైన పేరు. దేవుని సంకల్పం కాదు. ఒక శరీరానికి శిరస్సు ఒకటే. కానీ లోకం ఏం చెప్తుందంటే దానికి రివర్స్ మాట్లాడుతుంది. ఏమని? మాకు యేసేనయ్యా, యేసు శిరస్సు మాకు, మా అధికారి ఆయనే. అయితే మేము అనేకమైన శరీరాలు ఉన్నాము. ఒక శరీరానికి, ఒక శిరస్సుకి అనేకమైన శరీరాలు ఉంటాయా? ఒక శిరస్సుకి అనేకమైన శరీరాలు ఉండవు. అది సహజత్వం కాదు. ఒక శరీరానికి ఒక శిరస్సు, ఒక శిరస్సుకు ఒక శరీరం. దేవుని యొక్క ఏర్పాటు అది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో ఆ సంఘానికి, ఆ శరీరం అనే సంఘానికి పేరు రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేసుకోండి, క్రీస్తు సంఘములని మీకు వందనములు తెలుపుచూ ఉన్నది. ఏ ప్రాంతంలో ఉన్నా అది క్రీస్తు సంఘమే. ఏ ప్రాంతంలో ఉన్నా అది క్రీస్తుకు సంబంధించిందే. క్రీస్తు దానికి అధికారి. అంతేగాని బెతెస్దా, బెతనియా, బ్రదరన్, హోసన్న ఇవన్నీ మానవ కల్పిత పేరు.
మనుషుడు కల్పించుకొని పెట్టుకున్న పేరు. హెబ్రోను మానవ కల్పితమే, దేవుడి సంకల్పం కాదు. అపవాది తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు ఈ రోజున దేవుని యొక్క సంకల్పాన్ని మానవునికి అర్థం కాకుండా అనేకమైన సంఘాల్లో మోసగించి కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నప్పుడు అది మీకు తెలియాలి. సంఘము ఒకటే, శరీరం ఒకటే అని చెప్పినప్పుడు ఆయన చెప్పింది దీనికోసం చెప్పాడు. 2, ఆత్మయు ఒకటే అన్నాడు. ఆత్మయు ఒకటే అంటే పరిశుద్ధాత్మ ఒకటే. పరిశుద్ధాత్మ మొదటి శతాబ్దంలో సంఘము వృద్ధి పొందడానికి కృపావరాల్ని ఏర్పాటు చేసిన మాట వాస్తవం. కృపావరాలు ఉన్నాయి మొదటి శతాబ్దంలో. ఒకడు జ్ఞానంగా మాట్లాడే శక్తి పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు. మరొకడికి స్వస్థత పరిచే వరం అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మయే. మరొకడికి భాషలు మాట్లాడే వరాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మయే. మరొకడికి భాషల యొక్క అర్థం చెప్పే వరం ఇచ్చాడు. ఇలా 9 కృపావరాలు ఉన్నాయి మొదటి శతాబ్దంలో ఉన్నమాట వాస్తవము. అప్పుడు క్రొత్త నిబంధన యొక్క పుస్తకాలు రచనలు లేవు కాబట్టి కృపావరాలు ఉన్నాయి. అపోస్తలులు అన్ని స్థలాలలో ఉండలేరు కాబట్టి కృపావరాలు ఉన్నాయి. అపోస్తలులు కొరింథీ పట్టణంలో సంఘాన్ని ఏర్పాటు చేసిపోతే మరొక ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు మరి సంఘం ఎలా అభివృద్ధి అవుతుంది? సంఘం అభివృద్ధి అవడానికి పరిశుద్ధాత్మయే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని అనుగ్రహించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆ కార్యక్రమాన్ని జరిగించాడు, ఆయనే జరిగించాడు. ఎప్పుడైతే కొత్త నిబంధన పత్రికలు రచనలోకి వచ్చాయో, ఎప్పుడొచ్చాయి? మొదటి శతాబ్దము క్రీస్తు శకం 96లోనే పద్మాసు ద్వీపంలో ప్రకటన గ్రంథం రాయబడినప్పుడు యోహాను గారి చేత కొత్త నిబంధన రచనలు సంపూర్ణంగా అమల్లోకి వచ్చాయి. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకమైంది. వరాలు ఆగిపోయాయి, జ్ఞానం ఆగిపోయింది, స్వస్థపరచు కృపవరాలు ఆగిపోయాయి. కానీ ఈ రోజున మనుషులు వాటి నిమిత్తమే పరుగులు ఎత్తేటట్టు అపవాది మనుషుల్ని మోసగిస్తూ ఉన్నాడు. ఒక సంఘమేమో భాషల్ని పట్టుకుంటుంది, ఎత్తుకొస్తూ వాడు భాషలు మాట్లాడాలా, బాప్తిజం పొందేటంటే వాడు రబ్బర భాష ఎవరబ్బ అనాలా, అంటేనే వాడికి ఆత్మ వచ్చినట్టు, వాడికి రక్షణ ఉన్నట్టు, లేకపోతే లేదు. మోసం అన్నమాట ఇది. ఎవరు మోసగిస్తున్నాడు? అపవాది మోసగిస్తున్నాడు. ఆత్మ పేరిట మరొక ఆయన మీటింగ్ పెడతాడు. పావుర బాగారంలో యేసుప్రభు మీద ఆత్మ దిగొచ్చింది కదా, తెల్లని పావురం పెట్టాడు, బేల ఆత్మ దిగొచ్చి విషయాడు పెద్దది ఆత్మలాగు. అంటే మానవ జాతిని మోసగించడానికి, దేవుని సంకల్పం మనుషులకు అర్థం కాకుండా ఉండడానికి అపవాది వేస్తున్న ఎత్తుగడలు అవి నీవు తెలుసుకోకపోతే అన్నీ ఒకటే అనుకుంటావు, మోసపోతావు. నీ నాశనము నిత్య జీవం కాదు, నీ నాశనం నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతావు. అందుకని దేవుడి స్థానిక సంఘంలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘం ఏకమై ఉండడానికి 7 వాస్తవాలను ఏర్పాటు చేసి పెట్టాడు. చదువుతో ఇలా రాయబడింది. గత ప్రభు దినమును మనం నేర్చుకుని ఉన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఒకడే. ఆయన అపోస్తలులతో పాటు కలిసి పనిచేసిన వాడు, కృపవరాలు అనుగ్రహించి సంఘాన్ని క్షేమాభివృద్ధి కొరకు నడిపించిన వాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, ఆత్మ ఒక్కడే అని చెప్పినప్పుడు ఆయన యొక్క విధానం 12వ అధ్యాయం, క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతాం. 4వ వచనం నుండి, ఆత్మ ఒక్కడే అని చెప్పినప్పుడు సమాచారం అది.
కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కటే. మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన పరిచర్యలు కార్యములు ఉన్నవి కానీ అందరిలో అన్నింటినీ జరిగించు తండ్రి దేవుడు ఒక్కడే. అదిగో అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ అనుగ్రహించు ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధ భాషలు మాట్లాడు వరము, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అయినను అది బాగా పెట్టుకోండి. అయినను వీటినన్నింటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకముగా పంచిచ్చు కార్యసిద్ధి కలగజేయచ్చు ఉన్నాడు. అదనమాట. మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మ తన యొక్క ఇష్టం ప్రకారం, తన చిత్తం ప్రకారము సంఘంలో ఉన్న పురుషులైన వారికి వరాలను అనుగ్రహించాడు. అందరి ప్రయోజనం కొరకు ఏర్పాట్లు చేశాడు అనమాట. అప్పుడు గ్రంథం రచన రూపంలో లేదు సంపూర్ణంగా. కానీ ఎప్పుడైతే క్రొత్త నిబంధన రచన రూపంలోకి వచ్చిందో, పత్రికలు రాయబడుతున్నాయో, పౌలు ద్వారా సుమారు 13 పత్రికలు రాయబడ్డాయి. అపోస్తలుడైన పౌలు 13 పత్రికలు రాశాడు. పత్రికలు రాయబడుతున్నాయో రచన ద్వారా, అప్పుడు ఒక్కొక్క వరాలు ఆగిపోతూ వచ్చాయి. 13వ అధ్యాయం, మొదటి కొరింథీ 13వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేకపోతే వింటున్నాను. చాలు. కాబట్టి ఎన్ని వరాలు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, నీకు ప్రేమ లేకపోతే ఆ వరాలు వ్యర్థం అని చెప్పేశాడు పౌలు. ప్రేమ ప్రాముఖ్యమైనది. 13వ అధ్యాయము 8వ వచనంలో ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ప్రవచనములైనను నిరర్థకములను భాషలైనను నిలిచిపో, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంచెం మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. కానీ అది పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకమగును. సమాచారం అంటే కొరింథీ పత్రిక రాసే సమయానికి పూర్ణమైన సత్యము రచన రూపంలో లేదు. పూర్ణమైన సత్యము అపోస్తలుల యొక్క హృదయాల్లో ఉంది. అంతా ఒకేసారి సంఘానికి చెప్పకోకుండా ఆయా పరిస్థితులు, ప్రభావాలని బట్టి పరిశుద్ధాత్మ అపోస్తలుల ద్వారా రచనలు రాయించాడు, పత్రికలు రాయించాడు. నా స్నేహితుడు ఒకతను ఉన్నాడు, నా బంధువే, స్నేహితుడు, బంధువు. అదిగో ఎఫ్ఎస్సి సంఘం అని ఎఫ్ఎస్సి పేరు ఉంది కదా అంటున్నాడు. తుయతైర సంఘం ఉంది కదా, స్ఫుర్ణ సంఘం ఉంది కదా, ఫిలదెల్ఫియా సంఘం ఉంది కదా, పేరు ఉంది కదా, పేరు మార్చుకున్నారు కదా అంటున్నాడు. అవి పేరు కాదు, పట్టణానికి ఉన్న పేరు అది. ఎఫ్ఎస్సి పట్టణము, ఎఫ్ఎస్సి పట్టణంలో క్రీస్తు సంఘం ఉంది. కాబట్టి మనుషులు సత్యాన్ని గ్రహించకపోతే మోసపోయి తనకి ఇష్టం వచ్చినట్లు భక్తి చేస్తాడు.
చనిపోయిన తర్వాత ఆ భక్తి అతనికి ప్రయోజనకరంగా ఉండదు. అందుకని 7 వాస్తవాలను మనం తేటగా తెలుసుకోవాలా. దాంట్లో ప్రాముఖ్యమైనది రెండవది ఆత్మ ఒకటే అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాడు. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకం అవుతుంది. నేను పిల్లవాడి వల్లే ఉన్నప్పుడు పిల్లవాడి వల్లే మాట్లాడుతుంది. పెద్దవాడిని అయ్యాను, ఇప్పుడు అలా మాట్లాడడానికి లేదు. పిల్లోళ్ళు మాట్లాడినట్లు పెద్దవాడు మాట్లాడకూడదు. జ్ఞానం వచ్చింది, ఇప్పుడు వయసు పెరిగింది, అవయవాల్ని సాధకం చేయాలా. జ్ఞానేంద్రియాలకి తెలివి వచ్చింది. ఏమిరా గాడిలాగా ఉన్న పిల్లోళ్ళ ప్రవర్తితో ఎదురాట్లు మాట్లాడతాం అనుకుంటామా అంటే పిల్లోడు మాట్లాడితే దాంట్లో అందం ఉంటుంది, దాన్ని కూడా మనం పట్టించుకోం. పెద్దోడు అయిన తర్వాత కూడా పిల్లవాడి మాట మాట్లాడాడు అనుకో ఏమంటాం, తీసి ఒకటి ఇస్తాం. కాబట్టి పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానీ నిరర్ధకమగును. పిల్లవాడి వల్లే ఉన్నప్పుడు పిల్లవాడి వల్లే మాట్లాడుతుంది. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడి చేష్టలను మానివేసి తిని అని ఉదాహరణ చెప్పాడు అపోస్తలుడు. ఈరోజు నా ఒక వ్యక్తి వాక్యమును విని వాక్యానుసారంగా తన హృదయంలో యేసుక్రీస్తుని రాజుగా అంగీకరించి బాప్తిస్మం పొందితే రక్షింపబడతాడు. లేదు, నాకు ఏదైనా సూచన చూపిస్తే నా ఆరోగ్యం బాగు చేస్తే నేను నమ్ముతాను అనేవాడు, అది విశ్వాసం కాదు, నువ్వు రానక్కర్లు కూడా లేదు. ఎందుకంటే దేవుడు పరిపూర్ణమైనది పెట్టి ఇదిగో నాయన నా వాక్యం ఇది అని చెప్పేసాడు ఆయన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానాన్ని అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి మాదిరికరంగా ఉన్న నిమిత్తము యేసుక్రీస్తు పూర్ణమైన దీర్ఘశాంతం చేత ప్రధాన పాపి అయిన నాయందు నేను కనికరించబడి తిని అంటున్నాడు. కాబట్టి ఈ రోజున వాక్యమును నమ్మి నిత్య జీవం కొరకు యేసు ప్రభు వద్దకు వచ్చిన వారికి రక్షణ ఆత్మల రక్షణ, ఆత్మ రక్షింపబడుతుంది. భౌతికమైన వాటి కోసము యేసు ప్రభు వద్ద నిరీక్షణ ఉంచి వచ్చిన వారికి మీ ఆత్మ రక్షింపబడదు. ఇది విశ్వాసమే కాదు ఆ మాటకు వస్తే. కాబట్టి మనుషులు తేటగా తెలుసుకోవాలా. ముందుకెళ్తున్నాను నేను. 3వది నిరీక్షణ ఒకటే అన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మరొకసారి చదువుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, శరీరం ఒకటే ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే నిరీక్షణ ఒకటే అన్నాడు. నిరీక్షణ అంటే ఎదురు చూపు. పోయిన ప్రభు దినంలో చెప్పాను నేను. క్రైస్తవుల యొక్క నిరీక్షణ యేసు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటం, శుభప్రదమైన నిరీక్షణ. మహాదేవుడు మన ప్రభు అయిన యేసు ప్రత్యక్షమవుతాడు, నేను ఆయనతో పాటు వెళ్ళిపోతాను పరలోకానికి అనే ఒక నిరీక్షణ క్రైస్తవులకి దేవుడు అనుగ్రహించాడు. క్రీస్తులో నిరీక్షించాల్సింది అది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మీరు ఈలాగున రక్షింపబడి, ఏలాగున 13వ వచనం, ఏలాగున అంటే ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. అబద్ధాన్ని నమ్మేవాడికి రక్షణ లేదు.
సత్యమును నమ్మడం వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొని గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మీరు ఇలా కూడా రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త వలన పిలిచెను. పిలుపు వలనైన నిరీక్షణ ఎత్తిదో అని. ఎందుకోసం పిలిచాడంటే దేవుడు మనల్ని యేసుక్రీస్తు వారి యొక్క మహిమను మనమును పొందుకోవాలి అని. యేసు ప్రభువు యొక్క మహిమలో మనము పాలిభాగస్తులం అవ్వాలని సువార్త ద్వారా పిలిచాడు. యేసు ప్రభువుకు చావు లేదు, మనకు చావు లేదు. యేసు ప్రభు పరలోకంలో దేవుడు కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా యేసు ప్రభువుతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టబడి ఉన్నారు. ఆయన మహిమలో మనము పాల్పంపులు పొందవాలని దేవుడు పిలిచాడు. నిరీక్షణ. తీతు పత్రిక 2వ అధ్యాయం. తీతు పత్రిక 2వ అధ్యాయం ప్రత్యేకించి 14వ వచనంలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్పష్ట బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచూ ఉండవాలని మనకు బోధించుతూ ఉన్నది అని దేవుడు కృప బోధిస్తుంది. లే బాబు, ఇహలోక మాలిన్యాన్ని చెడుతనాన్ని విడిచిపెట్టి శుభప్రదమైన నిరీక్షణ కలిగి. ఏంటి శుభప్రదమైన నిరీక్షణ? మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవాడు ఎలా బతకాలన్నాడు? స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచూ ఉండవాలని దేవుని కృప బోధిస్తుంది అన్నాడు. నిరీక్షణ కలిగి బతికేవాడు స్వస్థ బుద్ధిని కలిగి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తాను చేసే ప్రతి కార్యక్రమము దేవునికి అంగీకారమా కాదా అనే భావనతో నడుచుకుంటూ ఉంటాడు. నీతి భక్తితో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. నిరీక్షణ కలిగిన వాళ్ళ జీవిత విధానం అది. యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు. నేను ఆయనతో పాటు పరలోకం వెళ్తాను. మనుష్య కుమారుడు మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు. రేపొద్దున అందరం తేటగా చూస్తాం ఆయన్ని. ఆ రోజున ఆయన నిమిత్తం బ్రతికిన వాళ్ళకి మహిమ సంతోషం ఉంటుంది. ఆయన నిమిత్తం బ్రతకని వారికి శిక్షాదండలు ఉంటుంది. కాబట్టి నిరీక్షణ ఒకటే, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ బతకడం అది. ఆ తర్వాత 4వ విషయము మనం నేర్చుకోవాల్సింది ప్రాముఖ్యంగా 4వ విషయంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనంలో ప్రభు ఒక్కడే. ఇది ప్రాముఖ్యమైన సమాచారం. ప్రభు ఒక్కడే. విశ్వాసం ఒకటే. ప్రభు ఒక్కడే. ప్రభు ఒక్కడే అంటే ఎవరైనా యేసుక్రీస్తు. ప్రభు ఒక్కడే అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నమ్మిన వాళ్ళకి ప్రభువే, నమ్మని వాళ్ళకి కూడా ప్రభువే. అయితే నమ్మిన వారికి ప్రత్యేకంగా వారి హృదయాలలో యేసు రాజుగా
కూర్చుండి వారిని ఏలుబడి చేస్తూ ఉంటాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు యేసును మృతులలో నుండి లేపి సర్వాధికారాన్ని అప్పగించాడు. ఆయన దేవుడు తన బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా ఆయనను తన కుటుంబమున కూర్చుండబెట్టుకొని హెచ్చించి కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి ఉన్నాడు. సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆ సంఘము ఆయన శరీరము అని చెప్పాడు. సమస్తము సంపూర్ణముగా నింపుచున్నవాడు యేసు ప్రభువే. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 28:18 ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. 28వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభువు దేవుని శక్తి చేత మృతులలో నుండి లేపబడిన తర్వాత తన శిష్యులకు కనిపించి మాట్లాడుతున్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి అని చాలు. యేసు ప్రభువుకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకమందు అధికారమే, భూలోకమందు అధికారమే. మూడో లోకం ఉంది పాతాళ లోకం. పాతాళ లోకం అధికారం కూడా క్రీస్తు ప్రభువుకు అనుగ్రహించబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో పాతాళ లోకం యొక్క తాళపు చెవులు క్రీస్తు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడింది. 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు ఆ స్వాధీనంలో ఉన్నాయి. 3 లోకాల అధికారి ప్రభు అయిన యేసు పరలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో సమస్తము పైన అధికారిగా ఉండడానికి దేవుడు యేసును హెచ్చించాడు అన్నమాట. ఆయన ప్రభు అయి ఉన్నాడు. ప్రభు అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం చేసేవాడు, పాలకుడు, ఏలిక. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో యేసు ప్రభుకి దేవుడు పరలోకంలో పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం పొందిన యేసుకి సర్వాధికారం అప్పగించాడు దేవుడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో దానియేలు ప్రవక్త యేసు ప్రభు యొక్క పట్టాభిషేకమును కూర్చున్న దర్శనంలో పొందాడు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తూ ఉండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వారి సన్నిధిని ప్రవేశించెను. ఆయన సముఖమునకు తేబడెను. అమాటంలో చేసుకోండి. మేఘాల మీద వచ్చిన వాడు యేసు ప్రభు, ఆ మహావృద్ధుడు దేవుడు చెప్తున్నాడు. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును, మహిమ, ఆధిపత్యం, అందులో ప్రభుత్వం ఆయా జనులను, రాష్ట్రములను
ఆయా భాషను మాట్లాడేవారు, వారు ఏ భాష అయినా ఆయనను సేవించున్నట్లు. యేసు ప్రభుకి ఏం చేయాలి? జనాలు సేవ చేయాలి, ఆయనను సేవించాలి. ఆయనను సేవించినట్లు ప్రభుత్వము, ఒకటి ప్రభుత్వం, రెండు మహిమ, మూడు ఆధిపత్యం ఆయనకి ఇవ్వండి. యేసు ప్రభువుని పరలోకంలో దేవుడు పట్టాభిషక్తిని చేశాడు. సకల జనుల మీద, రాష్ట్రముల మీద, ఆయా భాషలు మాట్లాడే వారి మీద, అన్నిటి మీద ప్రభుత్వం చేసే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు యేసు ప్రభుకి. భూమి మీద యేసు ప్రభు బతికున్న దినాల్లో ఈ అధికారం ఆయనకి లేదు. మృతి పొంది దేవుని చేత తిరిగి లేపబడిన తర్వాత సర్వాధికారం వచ్చింది. శరీరధారిగా ఉన్న దినాల్లో కొంత మాత్రమే అధికారం ఉంది యేసు ప్రభువుకి. పాపాల మీద అధికారం ఉంది, దయ్యాల మీద అధికారం ఉంది, ధర్మశాస్త్రం మీద అధికారం ఉంది. సర్వలోకం మీద అధికారం లేదు యేసు ప్రభుకి. ఎప్పుడైతే మృతి పొంది తిరిగి లేచాడో అప్పుడు దేవుని సముఖంలో పట్టాభిషేకం జరిగింది. సకల రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించినట్లు ఆయనకు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యం ఇవ్వబడింది. ప్రభు అన్నమాట యేసు. మూడు లోకాల ఆధిపత్యం పొందినవాడు, అధికారం పొందినవాడు. అయితే నీ హృదయానికి ప్రభువుగా ఉండాలి ఆయన. ఆయన అందరికీ ప్రభువే. అపోస్తలుల కార్యాలు 10:36 కొర్నేలి ఇంటికి పేతురు అపోస్తలుడు వచ్చి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము నిలుగుదురు. కొన్నేళ్ళ ఇంటికి వచ్చి పేతురు సందేశం చెప్తున్నాడు. ఏమని? యేసు ప్రభు అందరికీ ప్రభువు. ప్రభువు వేరే, దేవుడు వేరే. గుర్తుపెట్టుకోండి, ప్రభువు వేరే, దేవుడు వేరే. అందరికీ దేవుడు తండ్రి, అందరికీ ప్రభువు యేసు. నీ ప్రభు ఎవరంటే యేసు అండి నా ప్రభు అని చెప్పాలా. నీ దేవుడు ఎవరంటే తండ్రి యొక్క దేవుడు నా దేవుడు అని చెప్పాలి. దేవుడు ఎవరో, ప్రభు ఎవరో తెలియకోకుండా భక్తి చేసేవాడిని భక్తి వ్యర్థం. యేసు ప్రభువుని దేవుడు ప్రభువుగా నియమించాడు. ప్రభు అంటే ఏదిక, ప్రభుత్వం చేసేవాడు. ఆయనకి మనము సేవ చేయాలా, ఆరాధన చేయకూడదు. యేసు ప్రభుకి ఆరాధన అనేవాడు లేఖనాలు తెలియనివాడు, అబద్ధికుడు, అబద్ధ బోధకుడు అయి ఉన్నాడు. నేను డినామినేషన్లో ఉన్నప్పుడు ఒక పాట ఉండేది, ఆరాధన ఆరాధన యేసుకే నా ఆరాధన. బలి పడేవాడిని. తెలియదు కదా నాకు సత్యం తెలియనప్పుడు. లేఖనాలు తెలిసిన తర్వాత సంపూర్ణంగా మార్చుకున్నాను నేను. మనకి ఇష్టం వచ్చినట్లు భక్తి చేయకూడదు. లేఖనం ఏం చెప్పిందో ఆ రూపంలో భక్తి చేయాలా. యేసుని ప్రభువుగా ఆయనను సేవించాలి. మనం సేవ చేయడం అంటే అన్ని విషయాలలో ఆయన మాట వినడం, అన్ని విషయాల్లో ఆయన మాట వినడం. ఆరాధన దేవుడికి, తండ్రి యొక్క దేవుడు, అందరికీ దేవుడు. యేసు ప్రభుకి తండ్రి ఆయన, మనకు తండ్రి, పరిశుద్ధాత్మకు తండ్రి ఆయన. కాబట్టి యేసు ప్రభు అందరికీ ప్రభువు, అందరికీ ఏర్పాటు చేసే రాజు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము
36వ వచనంలో దేవుడు యేసుని రాజుగా నియమించేశాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీయుల వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. యేసు ఏమై ఉన్నాడు? యేసు ప్రభు అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు, ఏలికై ఉన్నాడు, ప్రభుత్వం చేసేవాడై ఉన్నాడు. అయితే నీ హృదయానికి ప్రభు ఆయన అనేది ప్రశ్న. నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఏమి నమ్మి బాప్తిస్మం పొందాలా? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, ప్రభు అంటే దేవుని కుమారుడు, రాజు, ఏలిక. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది. కొంతమంది నీళ్ళలో దిగిన తర్వాత ఏం నమ్ముతున్నావు అంటే, ఒక ఆయన చెప్పింది మనలో మన మధ్యలో ఏమైనా రాలేదనుకుంటా, యేసు దేవుడని నమ్ముతున్నానని. అది కాదులేమ్మా, అది కాదు. నువ్వు ఉన్న వాక్యం ఏంటి అని చెబితే అప్పుడు మరలా యేసు దేవుడి కుమారుడు అండి అయింది. కాబట్టి ఏమి నమ్మాలో, యేసుని ఏమని విశ్వసించాలో అవగాహన లేని బాప్తిస్మం కాదు అది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలలో ఈ మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అంటే ఒక వ్యక్తి రక్షింపబడడానికి యేసు నందలి విశ్వాసము, యేసు ప్రభు అండి. యేసు ప్రభు ఆయన ఏర్పడి చేస్తున్నాడు. ఇప్పుడు ఇక మీదట నా మీద ఏర్పడి యేసు ప్రభుదే అని అంగీకరించడము విశ్వాసమై ఉంటుంది. అట్టి విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. లేదనుకో, యేసు దేవుడని, యేసు ఫలానా 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 అని నువ్వు నమ్మి బాప్తిసం పొందితే ఆ బాప్తిసం చెల్లదు, రేపొద్దు నీకు రక్షణ లేదు. ఎందుకంటే దేవుడు రక్షింపబడేవాళ్ళు యేసుని ఏ రూపంలో విశ్వాసము చాలా తేటగా రాయించాడు. ఆయన యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయనను దేవుడు మృతులలో నుండి లేబనని నువ్వు హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడదు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వాసం ఉంచుతాడు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాడు. విశ్వాసం హృదయంలో, ఒప్పుకోలు నోటితో. లోపల విశ్వాసం లేకుండా కేవలం కథలతో యేసు ప్రభు అండి యేసు ప్రభు అండి అనేవాడు తనకు తానే మోసం చేసుకుంటున్నాడు. యేసు ప్రభు బ్రతికున్న దినాల్లో యేసు ప్రభు వెంటబడిన ప్రజలు ఉన్నారు అనేక మంది. ప్రభు 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 అని తిరుగుతున్నారంట. యేసు ప్రభు తీసుకొచ్చింది. ప్రభు అంటున్నారు కానీ నేను చెప్పిన కార్యాలు మీరు చేయట్లేదు అన్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో, లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో ఈ మాట రాయబడింది. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని అడిగాడు. ఎందుకు పిలుస్తావు నన్ను ప్రభు అని? వద్దు. ఒకవేళ పిలవాలంటే మొదటిగా నేను చెప్పిన పని చెయ్యి, నా మాట ప్రకారంగా జరిగించు, అప్పుడు నన్ను ప్రభు అని పిలుచు. దాని అర్థం బాగుంటుంది. తర్వాత లూకా సువార్త 46లో నేను చెప్పుకున్న మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు?
యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయువాడే ప్రతివాడు ఎవరి పోలి ఉంటాడంటే బండ మీద ఇల్లు కట్టుకున్న వారితో సమానం అన్నాడు. నా మాటలు విని ఆ మాటల ప్రకారంగా జీవితాన్ని జీవించేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు. వర్షం వచ్చింది, గాలి వచ్చింది, బండ మీద ఇల్లు కొట్టుకొని పోదు. ఇసుకలో ఇల్లు కట్టుకున్నవాడు ఉన్నాడు. వాడు ఏమంటే కేవలము ప్రభు అంటాడు, యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా బతికాడు. అలాంటి వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు. వర్షం వచ్చింది, వరద వచ్చింది, ఇసుక ఉంటుందా? ఇసుక ఉండదు. ఇసుక మీద ఇల్లు ఉండదు, కొట్టుకొని పోతుంది అని చెప్పాడు ప్రభు. ఇసుకలో సువార్త 6:46 నుంచి. కాబట్టి నేను మీకు తెలియజేసేది ఏంటంటే ప్రభు ఒక్కడే అన్నప్పుడు ఆ ప్రభు యేసుక్రీస్తు. ఆ ప్రభు కేవలం పెదాల మీద నీకు ప్రభు అయితే నీకేం ప్రయోజనం ఉండదు. నీ హృదయానికి ప్రభు అయి ఉండాలా, నీ మీద ఏలుబడి చేసే రాజు అయి ఉండాలా. అప్పుడు నీకు ప్రయోజనకరం. నీ మీద, నీ ప్రవర్తన మీద ఆయనకు అధికారం ఇవ్వాలి. ఆయన చెప్పినట్టు జరిగిస్తానండి అంటారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:15 ఈ మాట రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:15 నీ హృదయంలో ప్రభు ఉండాలి. ఆయన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి ప్రతి వారికి సాత్వికంతో సమాధానం చెప్పడం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి అది మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠ చేయండి. చాలు హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠ చేయండి అన్నాడు. ప్రభువుగా ప్రతిష్ఠ. హృదయంలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠ చేయండి. నీ హృదయానికి రాజు అయి ఉండాలి ఆయన. ఎందుకంటే నీ హృదయంలో ఆలోచనలు పుడతాయి. నీ హృదయంలో పుట్టిన ప్రతి ఆలోచనకి నీ చేతులు క్రియనిస్తాయి. ఒక వ్యక్తి పని చేస్తున్నాడంటే మొదటిగా హృదయంలో ఆలోచన చేసుకుంటాడు, అది మంచైనా చెడైనా. యేసు ప్రభు నీ హృదయంలో రాజుగా కూర్చుంటే చెడుకు అవకాశం ఉండదు. యేసు ప్రభు నీ హృదయంలో రాజుగా కూర్చుంటే చెడుతనానికి, చెడు ఆలోచనలకు అవకాశం ఉండదు, లోక ఆచారాలకు అవకాశం ఉండదు. ఈ రోజున మనస్సులో చెడు ఆలోచన, లోక సంబంధమైన మనస్సు, లోక సంబంధమైన ఆలోచన విధానం కలిగిన వారి హృదయాల్లో యేసు ప్రభువుగా లేడు, పెదాల మీద ప్రభువుగా ఉన్నాడు. అంటే ఎవరి హృదయంలో ప్రభువు ఉన్నాడో, ఎవరి పెదాల మీద ప్రభువు ఉన్నాడో వారి క్రియలను బట్టి తెలుస్తున్నది. వారి క్రియలను బట్టి తెలుస్తున్నది. కాబట్టి క్రైస్తవులైన వాళ్ళు వారి హృదయాలలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుని అన్ని విషయాల్లో ఆయన మాట వింటూ ఉంటారు. ఆయన్ని సేవించడం అంటే అది. కాబట్టి కేవలము నీ పెదాల మీద ప్రభు అయితే నీకు ప్రయోజనం లేదు. దానివల్ల నీ ఆత్మ రక్షణ ఉండదు. నీ హృదయంలో ప్రభు అయి ఉండాలి. ఆయన అన్ని విషయాల్లో ఆయన మాటకు లోబడాలి. ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటూ ఉండాలి, నేను నడుచుకుంటూ ఉండాలి. అప్పుడు మన హృదయంలో ప్రభు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠింపబడినట్టు. కాబట్టి అందరూ దేవుడి పిల్లలు కాదు, బైబిల్ పట్టుకున్న వల్ల క్రైస్తవుడు కాదు. గుర్తుపెట్టుకో, మోసపోవద్దు. నీకు నువ్వు కూడా మోసపోవద్దు. నీ హృదయంలో ప్రభు ఉంటే నీ క్రియలు ఆయన లేఖనాక్షరాలు ఉంటాయి. అప్పుడు నువ్వు ప్రభు సంబంధివి, క్రీస్తు సంబంధివి. గల్తీ పత్రిక 3:5
ముగించుకుందాం, ఏమైంది. గద్య పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. పైనేమో శరీర కార్యాలు చెప్పాడు 19వ వచనంలో, 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యక్రమాలు చెప్పాడు, ఆత్మ ఫలాలు చెప్పాడు. చెప్పిన తర్వాత చెప్తున్నాడు ఇప్పుడు వీటి వాటికి విరోధమైన నియమం ఏంది లేదు. క్రీస్తు సంబంధులందరూ క్రీస్తు యేసు సంబంధులందరూ శరీరమును దాని ఇచ్చలతోనూ కోరికలతోనూ సిలువ వేసి ఉన్నారు. వాళ్ళు క్రీస్తు సంబంధులంటే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసిన వాళ్ళు. అందరూ క్రీస్తు సంబంధులు కాదు. మోసపోవద్దు. నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, పరిచయమయ్యాడు, రాజకీయాల్లో తిరుగుతున్నాడు. క్రీస్తు సంబంధం అంటాడు. లోకంతో నీకేం సంబంధం, రాజకీయాలతో నీకేం పని. గుర్తుపెట్టుకో, క్రీస్తు సంబంధులు క్రైస్తవులు మొదటి శతాబ్దంలో రాజకీయాలతో ఏమాత్రం పొత్తు లేకుండా బతికారు. వారు దేవుడి మీద ఆధారపడ్డారు. ప్రభుత్వమే వారిని హింసిస్తూ ఉంటే ప్రభుత్వానికి లోబడ్డారు, శ్రమకు ఓర్చుకున్నారే తప్ప ప్రభుత్వం తిరుగుబాటు చేయలేదు. ఒకరి పక్షాల చేరి జెండా ఎత్తలేదు. రాజకీయాలతో పొత్తు లేకుండా బతికాడు. అపోస్తలుడు ఏ రాజకీయం చేశాడు. కాబట్టి క్రీస్తు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిగ్గువేస్తున్నాడు. లోకానికి వేరైన జనాల్లో వాడు. నువ్వు క్రీస్తు సంబంధులా అయితే నీ క్రియలు ఏ రూపంలో ఉండాలో అని చెప్పేసాడు. ఇంకా బతికేది నేను కాదు, నా కోసం చనిపోయి తిరిగి లేచిన యేసు కోసం బతుకుతాను అనే విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించేవాళ్ళు క్రీస్తు సంబంధులు. వారికి ప్రభు ఆయన, అందరికీ ప్రభు అన్నప్పుడు ఆయన యొక్క అధికారాన్ని పెట్టి మాట్లాడాడు. ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిస్మం పొందావో అప్పుడు నీకు ప్రభు అయ్యాడు. నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠ చేశావో అప్పుడు నీ జీవిత మంతటి మీద ఆయన అధికారము వహించేవాడు. శరీరం మీద ఆయన అధికారం, దాని యొక్క ఇచ్చలు కోరికలు దురాశలను సిలివేసిన వాళ్ళు ఆయన అధికారం కింద ఉన్నట్టు ఆయన ప్రభు అనొచ్చు, తప్పులేదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రభు ఒక్కడే అన్నప్పుడు ఆయనకు దేవుడు అనుగ్రహించిన సర్వాధికారాన్ని నువ్వు గుర్తించి బాప్తిజం పొందేటప్పుడు నీ హృదయంలో అధికారం ఆయనకి ఇవ్వాలా. ఎప్పుడైతే నీ హృదయంలో ఆయన ప్రభుగా ప్రతిష్ఠ చేశావో ఆ తర్వాత జీవితం అంతా ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటూ ఉండాలా. మరణం వరకు నమ్మకం ఉండాలా. శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకోకూడదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఆయన అందరికి ప్రభు అన్నమాట వాస్తవమే. కానీ నీకు ప్రభువా, నీకు ప్రభు అయ్యేది క్రియలు ఆయన సంబంధం ఉన్నట్టు. చూడ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం, క్షమించండి 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతున్న మాట, నేను లోక సంబంధిని కాదు, మీరు లోక సంబంధులు కాదు అని చెప్పేశాడు. యేసు ప్రభు శిష్యులు లోక సంబంధులు కాదు. 18వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది అని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైతే లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంది. నేను లోక సంబంధం కాదు, లోకం నన్ను ద్వేషించింది. ఇప్పుడు
మీరు లోక సంబంధులు కాదు, మిమ్మల్ని ద్వేషిస్తుంది. నువ్వు లోక సంబంధం అయితే లోకం నిన్ను స్నేహిస్తుంది. లోక స్నేహము దేవునితో వైరము, దేవునితో శత్రుత్వము, అది వ్యభిచారము అని చెప్పాడు యాకోబు గారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ప్రభు ఒక్కడే. ఆ ప్రభు నీ హృదయంలో ప్రభు అయి ఉండాలా, నీ చర్యలన్నిటి మీద ప్రభు అయి ఉండాలా. ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవితాన్ని కొనసాగిస్తూ లోక సంబంధి కానట్టు జీవితాన్ని జీవించవలసిన అవసరం ఉంటుంది అని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాట నేను ఎంతకంటే ముగించేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.